ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ బంతిని వేసిన బౌలర్ గా రికార్డు సృష్టించి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2022లో డెబ్యూ చేసిన అతడు ఇప్పటి వరకు కేవలం 10 వన్డేలు 8 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే గాయాలు పాలవడంతో మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కోలుకొని మళ్లీ మ్యాచ్లకు సిద్ధమయ్యాడు. ఈలోగా డెంగీ బారిన పడ్డాడు. ఇప్పుడు దాని నుంచి కూడా కోలుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ స్పందించాడు. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. దులీప్ ట్రోఫీపై దృష్టి పెట్టా. నేషనల్ క్రికెట్ అకాడమీలో సన్నద్ధమవుతున్నా. తప్పకుండా జాతీయ జట్టులోకి మళ్లీ వస్తా. అందుకోసం ఈ సీజన్ ను చక్కగా ఉపయోగించుకుంటా. మా జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్నానని ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 4 జట్లుగా దులీప్ ట్రోఫీ జరగనుంది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని టీం సి లో ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్రాన్ మాలిక్ ప్రధాన బౌలర్ గా మారడంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. ఈ సీజన్ లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. పేస్ బాగున్నా భారీగా పరుగులు ఇవ్వడం అతనికి అవకాశాలు తగ్గుముఖం పట్టేలా చేశాయి. కాగా సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ జరగనుంది. కుర్రాళ్లనే ఎంపిక చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రతి యువ క్రికెటర్ తమ సత్తను చాటుకునేందుకు దులీప్ ట్రోఫీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.